అలా తల్లిపోయి చెల్లి వచ్చింది నీకు. ఈ పిల్ల పుట్టినరోజు ఏదైనా మీ ఇద్దరు తల్లి లేని బిడ్డలని, మీ ఇద్దరు ఒకే ప్రాణంగా ఉండాలని, ఇద్దరు పుట్టినరోజులు ఒకటేనని అబద్ధం చెప్పాను మీకు. మా అమ్మ ఇక్కడుంది. జైల్లో ఉందమ్మా. 14 ఏళ్ళు శిక్ష అనుభవించాక కూడా ఆవిడ బయటపడకూడదని ఆ శంభులింగంగాడు ఆవిడ పిచ్చిదని దొంగ కాగితాలు పుట్టించి 10 ఏళ్ళు పిచ్చి ఆసుపత్రిలో చిత్రహింసలు పెట్టించాడమ్మా. ఆ తర్వాత ఆవిడ తనకు పిచ్చి లేదని నిరూపించుకున్నాక కూడా అక్కడి నుంచి తీసుకెళ్లి మళ్లీ జైల్లో వేయించాడు. చెయ్యని నేరానికి ఆ తల్లి ఇంకా 4 ఏళ్ళు శిక్ష అనుభవించాలమ్మా. అమ్మా మాల్తమ్మా, నీ కూతురు వచ్చిందమ్మా. దీన్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? అసలు నా గురించి వీళ్ళకి ఎందుకు చెప్పావు? ఇదంతా మా అన్నకు తెలిస్తే ఏం జరుగుతుందో నీకు తెలీదా? తెలుసు గనక ఎన్నాళ్ళు నీకు ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నానమ్మా. కానీ ఇప్పుడు చెప్పక తప్పటం లేదు. నీ కూతురు నీ అన్న కొడుకునే ప్రేమించిందమ్మా. నా కొడుకు వీళ్ళిద్దరి ప్రేమను పెళ్లిగా మార్చాలని పట్టుబట్టి నీ అన్న చేతిలో చావు దెబ్బలు తిన్నాడమ్మా. అయినా మూర్ఖంగా పెళ్లి చేస్తానంటున్నాడు. ఇంకా ఈ నిజాన్ని దాచలేనమ్మా. అయ్యో, ఇదంతా ఆ రాక్షసుడికి తెలిస్తే నా కూతురు ఏమైపోతుందో. నువ్వేం భయపడకమ్మా. నా ప్రాణం కంటే ఎక్కువ చూసుకునే నా చెల్లి మీద ఒట్టేసి చెప్తున్నాను. నీ కూతురికి ఏ ప్రమాదం రాకుండా నేను చూసుకుంటాను. అది ఇష్టపడే వాటితోనే దాని పెళ్లి నేను జరిపిస్తానమ్మా. నీ అన్న దుర్మార్గుడు గాని అల్లుడు చాలా మంచివాడమ్మా. నీ కూతురు నేను గుండెల్లో పెట్టుకు చూసుకుంటాను. అంతే కదమ్మా, త్వరలో నేను జైల్లో నుంచి విడుదల చేయిస్తాను. అదంత సులభం కాదు. ఎప్పుడో జైలు శిక్ష పడ్డ ఆమె ఇప్పుడు విడుదల అవ్వాలంటే ఒక్కటే మార్గం. ఏంటి సార్ అది? ఆ శంభులింగం నిజాన్ని తన నోటితో చెప్పి తనే నేరస్తుని ఒప్పుకోవాలి. ఒప్పుకునేలా మే చేస్తాం. మా మీద వదిలేయండి. ఉంటాం సార్. విష్ ఆల్ ది బెస్ట్. నమస్తే బావా. నా చెల్లి పుట్టుతోనే గొప్పింటి బిడ్డగా పుట్టింది. దాన్ని గొప్ప మొగుని తీసుకురావాలని కలగా ఉన్నాను. కానీ అదే గొప్ప మొగుని వెతుకుంది. నాకు చాలా ఆనందం ఉంది బావా. ఇన్నాళ్ళు నీ చెల్లి ఆస్తిని అనుభవిస్తూ మేము గొప్పవాళ్ళుగా కులుకుతున్నాం. అందుకు చాలా సిగ్గుపడుతున్నాం. ఇక నుంచి మా ఆస్తి అంతా మీదే. రండి, మా ఇంటికి వెళ్దాం. ముందు మీ నాన్న తన నేరం తనే ఒప్పుకునేలా చేయాలి. తప్పకుండా ఒప్పిస్తాం. అందుకు మమ్మల్ని ఏం చేయమంటావు చెప్పు రాముడు. చెప్తాను. ఎవరిని ఏ మోసం చేయకుండా మాటలతో అందరిని నవ్వించే ఓ నిరుపేద పిట్టల ద్వారా తనకే గాని అన్యాయం జరిగితే ప్రతీకారం ఎలా తెచ్చుకుంటాడో చూపి. మళ్ళీ డబ్బు ఎక్కడరా? ఎక్కడంటే ఏం చెప్పమంటారన్నయ్యా? చెంబులు, తప్పాళాలు, మా ఆవిడ చెవులు దిద్దులు, కాళ్ళ పట్టీలు, వేళ మెట్టలు, చివరికి మంగళసూత్రం కూడా అమ్మేసి మీ డబ్బులు తీసుకొచ్చి మీకు ఇస్తున్నానండి అయ్యా. నన్ను ఇందులో ఇరికించకండి బాబు. సరే, డబ్బు మొహాన్ని కొట్టి నువ్వు ఆ నిర్ణయం తీసుకుంటే నేను ఏం చేయగలను చెప్పు. అయినా ఎన్నాళ్ళు ఈ ఇంటిని నీ సొంత ఇంటిలా చూసుకున్నావు కదరా. మళ్ళీ ఇరికించడానికి ఏదో ప్లాన్ చేస్తున్నాడు. ఎక్కడన్నా అంత బూజు కనపడితే ఊరుకునేవాడివా? అది కదా రాయ్, అక్కడ కాస్త బూజు ఉన్నట్టుంది. పోతూ పోతూ అది కాస్త తులిపేసిపో. ఏమండి, ఇప్పుడు బూజు దులిపోనే కదా మీరు నాకు చెప్పింది? అవునరా, అదిగో ఆ బూజు దులిపే కర్ర అక్కడ తీసుకో. అయ్యా, అది మామూలు బూజు కర్రే కదండి, ఏ వెండిదో బంగారపుదో కాదు కదా. చెప్పగా యాదవానుమానాలు నువ్వును. మనం నువ్వే కదా 4 రూపాయలు పెట్టి తీసుకొచ్చావు. అవునండి అయ్యా, నేనే కదా కొంత తెచ్చాను. ఇప్పుడు పర్వాలేదండి అయ్యా. వస్తానండి అయ్యా. నేను చస్తే వదలను. హలో, ఎవరు? సేठ चमनलाल गारा, नमस्ते जी। अच्छा है, आप कैसा है? ఏంటి 50 తులాలా? అర్రే, నా దగ్గర ఇప్పుడు అంత లేదే. ఒక 5-6 తులాలు అయితే వెంటనే అడ్జస్ట్ చేయగలను. అసలు మా వాడిని ఇప్పుడు ఆ పని మీద అట్టి పెట్టా. అలాగే వెంటనే పంపించేస్తాను. మీరేం కాగా వెంటనే పంపించేస్తా. నమస్తే. రామ్ 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 రామ్. అయ్యగారు వెళ్ళొస్తానండి. వెళ్ళదులే గాని
నువ్వు దులిపిన బూజు ఇక్కడ తీసుకొచ్చి పడేసిపో. పూజ ఏం చేసుకుంటారండి ఆ మురికాలలో పడేసి. బూజు మురుక్కాలంలో పడేసావా? అదేంటండి అంత ఆశ్చర్యపోయారు? బూజు మురికాలలో పారైపోతే పొట్లం కట్టి బీరువాలో పెట్టి తాళం వేసుకుంటాం బూజు. నా కొంప ముంచావు కదంట్రా. 10,000 రూపాయలు లసాకో బరబర చేశావు కదంట్రా. 10,000? అవునా? ఇందాక నేను ఫోన్ లో మాట్లాడుతుంటే విల్లా లైట్ గా విన్నానండి. బూజు తులం 1000 రూపాయలంట. బూజు తులం 1000 రూపాయల? బూజుతో ఏం చేస్తారు బాబు? బూజు ఎయిడ్స్ వ్యాధికి మందుగా వాడుతున్నారు. తులం 1000 రూపాయలు. ఎయిడ్స్ వ్యాధికి మందు బూజా? ఇప్పుడు నువ్వు పారేసినటువంటి బూజు 10 తులాలు ఉంటుందిరా. అంటే 10,000 రూపాయలు రా. అంటే 8 సంవత్సరాల 6 మాసాలన్నమాట. నీకీ జింకి ప్యాంట్ కి చూసి చిట్టమ్మో, నీకీ సైకిల్ చైన్ కి చూసి బుల్లెమ్మో, మనసు లాగేస్తే లాగేస్తే ఇంత పెద్ద హైదరాబాద్ సిటీలా ఇంత పెద్ద మున్గానికి పడగొట్టిన మున్గాడెవడు బే? అచ్చా, నాకి పడగొట్టింది దీనికి అక్క, అట్టి పండుకి తొక్క. ఎవడు బే నన్ను అట్టి పండు తొక్క కొట్టిన బద్మాష్? అదే మూతి మీద మీసాముంటే, మీసంకి కింద గడ్డాముంటే వెనక నుంచి కాదు బే, ముందుకి తిరిగి కొట్రా. అచ్చా, నీకింత చిన్న బచ్చా ఉన్నాయి. అచ్చకిచ్చా బలే 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 బలే. కామోష్, నాకి తొక్కతో కొట్టింది చాక మీకెళ్ళి నవ్వుతాయి బెప్పగా. యువరాజు నన్నే కొడతావా? మా తల్లి మారంటూ చెప్పి నీకు 100 కొరడా దెబ్బలు కొట్టిస్తారు. ఏయ్, నీకి రాజా ఉన్నాయి, నీకి తల్లి మహారాణి ఉన్నాయి, ఏమి కూస్తావు బెప్ప? ఉండు చెప్తా. మా తండ్రి మారంటూ చెప్పి నీకు ఉడికి చేయిస్తా. అబే నాకి ఉరి శిక్ష వేస్తే బే, నీకి మద్దతు శిక్ష వేస్తే బే, మద్దతు శిక్ష. కనబడుటా లేదు. పై ఫోటోలోని మా తొడల్పూర్ మహారాజా వారి వంశారత్నం టింగర్ కన్నా యువరాజా వారు కొద్ది రోజులుగా కనపడుట లేదు. మతి స్థిమితం లేక చిన్న పిల్లవానిలాగా ప్రవర్తిస్తాయి. వీనికి పట్టించిన వారికి 10 లక్షల రూపాయలు బహుమతి. 10 లక్షల రూపాయలు బహుమతి. ఎలా పొద్దుగాల లేవుగానే నాకి నాది ముఖం కాకుండా ఎవరిదో ముఖం చూస్తుంటాయి. అందుకే పిల్లగాడు నాకి కండ్లా పడ్డాయి. అరే బేవకూఫ్, డీటెయిల్స్ ఇచ్చినాయి కానీ అడ్రస్ ఇవ్వలేదేమి? అరే వానికన్నా మనం అవులాగాని లెక్క ఉన్నాం. పసి పిల్లాన్ని అడిగితే అడ్రస్ చెప్తాయిలే. వెంటనే ఈ సంగతి లింగంజీకి చెప్పి, లింగంజీకి చెప్తే వాడు 9 లక్షలు నొక్కి నాకి 1 లక్ష ఇస్తాయి. అందుకని మనం ఒక పని ఏం చేస్తామంటే, లింగంజీకి చెప్పకుండా మొత్తం మనమే నొక్కి ఫింగర్ కి అన్న నీకు ఐస్ క్రీమ్ ఇప్పిస్తే నాతోనే వస్తాయి. మరి ఎత్తుకో. దాదా నీకిలే బొమ్మకి ఎత్తుకుంటాయి. కారాబ్రా వారని అవ్వ, నువ్వు ఎక్కడేం చేస్తున్నావురా? నీ గురించి ఊరంతా ఎతకలేక చస్తుంటాను. కరెక్ట్. సారీ, మాకు టైంలే, మేము చాలా అర్జెంట్ పని మీద పోతా ఉన్నాయి. ఏంటో అంత అర్జెంట్ పని? అవును, ఈడెవడు? మా బాబాయ్కి కొడుకు. రేపే వచ్చింది, నిన్న పోతున్నాయి. ఇలా సిటీ చూడడానికి బజార్కి పోతున్నాయి. చిచ్చి, నేను వీడు బాబాయ్ కొడుకుని కాదు, తొడల్పూర్ మహారాజు గారు యువరాజుని. ఈ సంగతి చెప్పండి చెప్తున్నాడు. అరే పిచ్చోడా నోర్మై. ఏయ్, నేను పిచ్చాడు కాదు, నాకు బుర్ర పని చేయడం లేదు. నిజం చెప్పరా? ఈడి కథ ఏంటి? ఏంలే లాల్చిన పేపర్ ఏంటి? ఇది ఒక పేపర్ అంటే 2 పేపర్ల హాఫ్. నువ్వు ఎక్కువ మాట్లాడితే 2 దవడలు పగులుతాయి. 2 దవడలంటే 1 దవడకి డబల్. పేపర్ ఏంటి? అచ్చా, వీడు నీకి బాబాయ్ కొడుకు. రేపు వస్తాయి, నిన్న పోతాయి. నీకు బాస్ ఉన్నాయి, నాకు అసిస్టెంట్ ఉన్నాయి. చూడదోనా అట్టరా దారికి పద. ఈ 4 అప్పు చెప్పేసి ఆ 10 లక్షలు కొట్టేద్దాం పద. ఎట్లా అప్ప చెప్తాయి? పేపర్లో అడ్రస్ ఇచ్చినాయిలే. ఈ అడిగితే చెప్పడం రా. ఎన్నోసార్లు అడిగినాయి, చెప్తాయిలే. ముందు నీ పబ్లిక్ నుంచి ఇంటికి తీసుకెళ్దాం పద. అక్కడికి వెళ్ళి బతిమలో బామలో అడ్రస్ పట్టేద్దాం అని తీసుకురా.